8. చూడండి సామెతలు 8వ అధ్యాయంలో ఈ మాట చెప్పబడింది. How in verse 22, the Lord possessed me at the beginning of his work. Wisdom is personified here. ఇక్కడ చూడండి జ్ఞానము శరీరము ధరించుకొని ఉన్నది, జ్ఞానము ఘోషించుచున్నది అని చెప్తున్నాడు. First, wisdom in the beginning of the chapter, wisdom is seen as crying out, lifting up her voice in the high places of the town center and the square, preaching. ఇక్కడ చూడండి జ్ఞానము నడి మార్గములోను అది నిలుచుచున్నది, గుమ్మముల యొద్ద పురద్వారముల యొద్దను పట్టణపు దౌలుల యొద్దను నిలవబడి అది ఇలాగ గట్టిగా ప్రకటన చేయుచున్నది అని జ్ఞానం గురించి చెప్తున్నాడు. Heavens declare the glory of God. The firmament shows his handiwork. అయితే దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క చేతి పనిని ప్రకటన చేయుచున్నది జ్ఞానము. As Romans 1 says, that which may be known about God is clearly evident, being understood by the things that are made, even his eternal power and Godhead, so they're without excuse. దేవుని గురించి ఏది తెలియసక్కమై ఉన్నదో అది అంతా కూడా వారికి విశదమై ఉన్నది. అయితే దేవుడు సృష్టికర్తను వారు వెర్రితనముగా తిరస్కరించి ఉన్నాడని చెప్తున్నారు. So every time we see the beautiful sun, the powerful ball of hydrogen in the air, every time we see the constellations and the moon and we see a beautiful ocean, it just reminds us of how small we are and how great our Creator is. ఈ భూమిలో ఉన్న సముద్రాన్ని, నక్షత్రాన్ని, సమస్త సృష్టిని మనం చూస్తున్నప్పుడు ఈ భూమిలో మనం చాలా చిన్న వ్యక్తులం, మనం దేనికి పనికిరానటువంటి ఒక చిన్న ఆయువు వంటి మనం ఏ విధంగా కూడా అంగీకరించబడిన వారం కాదు దేవుని ఎదుట. And so here in Proverbs 8, wisdom is really a picture of our Lord Christ, personified wisdom. The Lord possessed me, verse 22, at the beginning of his work, the first of his acts of old. ఇదిగోండి పూర్వకాలం ముందు 22వ వచనము, పూర్వకాలం ముందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమైన దానిగా యెహోవా నన్ను కలుగజేశాను. By the way, the false teachers of the Mormons, they point to this text to say, look, Jesus was a created being, which we don't go that far. అయితే ఇక్కడ తప్పుడు బోధకులు చాలా మంది ఏం చెప్తారంటే వారిలో ఉన్నటువంటి ఒక తెగవారు మోర్మన్స్ అనేవాళ్ళు, వీరు దేవునికి యేసుక్రీస్తు వాడు కూడా తయారు చేయబడ్డ వ్యక్తే గాని ఆయన దేవునిలో ఒక సమానమైన వ్యక్తి కాదు అని ఈ వచనాన్ని ఆధారం చేసుకొని చెప్తారు. For the Logos, the second person of the Godhead, had no beginning. అది దేవుడు త్రియేక దేవునిలో రెండవ భాగమైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా తయారు చేయబడిన వ్యక్తి అని ఈ వచనాన్ని చూపించి చెప్తారు. ఆయన వాస్తవానికి తయారు చేయబడిన వ్యక్తి కాదు, దేవునితోటి సమానుడు. And you can chew on this. Mary gave birth to Jesus, but Christ created Mary first. అయితే మనం గమనించవచ్చు ఈ వచనం ఒక విధంగా చూస్తే మరియమ్మ గర్భంలోంచి ఆయన వచ్చాడు తయారు చేయబడినప్పటికీ, కానీ మరియమ్మే ఆయన చేత తయారు చేయబడింది. But verse 27 says, when he established the heavens, I was there. When he drew a circle on the face of the deep. ఆయన ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలములను నిర్ణయించినప్పుడు నేను అక్కడ ఉంటిని. See in verse 30, there I was beside him like a master workman, and I was daily his delight, rejoicing before him always. నేను ఆయన యొద్ద ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు నిత్యము ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అని జ్ఞానం యేసుక్రీస్తు వారు ఉన్నారు అప్పటి నుంచి కూడా. Hebrews chapter 1 verse 3. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. He says he upholds all things. సమస్తము తన మాట చేత Verses 2 and 3. సమస్తము తన మాట చేత ఆయన నడిపించుచున్నాడు. 2-3 వచనాలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ Through the Son he created the world. ఆయన దేవుని యొక్క మహిమయు తేజస్సును ఈ దినములను అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను. And the Greek word there says that he is the exact imprint of his nature. It's actually the Greek word character, where we get our English word character. You might have heard that one phrase. So it means image. Can you read the verse again, brother? ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి ఉన్నాడు, సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. Now that's quite interesting. God is invisible, but he says that the Son is the image of the invisible. We can see the invisible God through the Son, the one mediator between God and man. చూడండి, దేవుడికి మనుషులకి మధ్య దేవుడు మధ్యవర్తిగా ఉంటూ దేవుని యొక్క స్వరూపాన్ని మనుషుల్లో ఆయన కలిగజేసి ఉన్నారు. But this image, Christ, look at verse 16. For by him all things were created, heaven and on earth, visible and invisible. ఏలయనగా ఆకాశమందు కుమారుని కొరకు సమస్తము చేయబడ్డది. The same man, the antecedent, is there back in verse 14, in whom we have redemption, the forgiveness of sins. He's talking about the Son, verses 13 and 14. The Son of God created all things by him, and all things are created for him. ఆయన సమస్తము కుమారుడి కొరకు ఆయన కొరకు నియమించి ఉన్నాడు. క్రీస్తు కొరకు దేవుడు సమస్తాన్ని సృజించి ఉన్నాడు. 13వ వచనంలో ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి
తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. Verse 17, he is before all things, and in him all things hold together. ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. I don't want to get too deep, but scientists, the greatest minds, don't understand what holds the universe together. What holds positively charged protons and negatively charged electrons together in an atom? We don't know what's the glue that holds the world together. They call it dark matter. ఈ సృష్టిలో ఉన్నటువంటి రహస్యమైన క్రియలను ఎలా తెలుసుకుంటాం, ఎక్కడి నుంచి ఎలా వచ్చినవి అని ఈ సృష్టి అంతా గురించి ఎలా తెలుసుకుంటాం అంటే మనం కనుక్కోలేము. కానీ దేవుళ్ళలో ఇవన్నీ కూడా అమర్చబడి ఉన్నవి, దేవుళ్ళలో ఇవన్నీ సమస్తం చేయబడి ఉన్నవి. And I always found it an irony that they call it dark matter when really it's the light of the world. It's Christ the light who sustains and holds the universe together. చూడండి, ఈ సృష్టిలో ఉన్నటువంటి అంధకార సంబంధమైన చెడుని అంతటిని కూడా దేవుడు వాటిని వేరుపరిచేసి వెలుగు ద్వారా తన భూమిని నిర్మించినప్పుడు ఆయన వెలుగులో ఈ భూమిని పట్టుకొని ఉన్నాడు, అంధకారాన్ని బయటకు నెట్టివేసి ఉన్నాడు. కానీ ఆ అంధకారం లోపలికి వచ్చి ఉన్నది ఈ రోజున. The point is, the greatest minds, they don't understand why the universe is being held together. It doesn't make sense. It's mathematically impossible. అయితే చాలా మంది ఈ భూమి శూన్యంలో ఎలాగ తేలుతుంది, భూమి శూన్యంలో తేలుతా ఉంటది కదా, ఎలాగ తేలుతుంది, ఈ భూమి మీద వాతావరణాలు ఇవన్నీ ఎలాగ వచ్చినాయి అని శాస్త్రజ్ఞులు ఎంత ఆలోచించినా కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ దేవుడు క్రీస్తులో సమస్తాన్ని నియమించి ఉన్నాడని బైబిల్ చెప్తున్నది. Fear God and love Christ, because our breath and our life is held up by His hand. కష్టపడి ఉన్నది కాబట్టి మనం దేవునికి భయపడాలి. సమస్తం ఆయనతో ఉన్నది కాబట్టి చేతులతో నడిపిస్తూ దాన్ని నిర్మించి తన మహిమ కొరకు తన కుమారుని యొక్క స్వరూపంలోకి మార్చడానికి సమస్తాన్ని కూడా సిద్ధపరిచి ఉన్నాడు. తన మహిమ కొరకే చేసుకున్నాడు ఇదంతా. But one day, 2 Peter 3:12 teaches us the elements will melt with the heat. చూడండి,